అంబేద్కర్ వర్సిటీ వీసీగా ఘంట అనూహ్యంగా చక్రపాణి నియామకం ఉత్తర్వులు జారీ. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు, టీఎస్పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిండ్రు ఎవరు? ఘంటా చక్రపాణి. న్యాయ సలహా తర్వాతే నియామకంపై ముందుకు. జేఎన్టీయూ వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా బాలకృష్ణారెడ్డి. రెడ్డి గారు లేకపోతే పని కాదు. అయితే యాక్చువల్గా మరి ఇది ఒక రకంగా షాకింగ్ డెసిషనే. అంటే ఎవరు ఊహించరు కదా. బేసిక్గా బీఆర్ఎస్కి అనుకూలంగానే ఘంటా చక్రపాణి గారు వ్యవహరించారు లాస్ట్ 10 yearsలో. ఆయన ఫస్ట్ పీరియడ్ టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నాడు. తర్వాతి కాలంలో ఎవరో చెప్తుండే ఒక ఆయన కేసీఆర్ మీద ఏదో ఒక కథనం రాసిండు, ఏది మన ఆర్టికల్ రాసిండు, ఏది అపర చాణుక్యుడు గతి తప్పిండో నీతి తప్పిండో ఏదైనా ఆర్టికల్ రాస్తే పొద్దుగాల ఆర్టికల్ ప్లే అయింది ఆంధ్రజ్యోతి నెలను, సాయంత్రానికి ఆయన పోయి మళ్ళీ కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు. అంటే కేసీఆర్ ఇలాంటి మేధావులు ఒకవేళ వాయిస్ వినిపిస్తే నా మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తే, నా మీద వ్యతిరేకమైన ప్రచారం చేస్తే నేను ఆగమైపోతాను గుర్తించి ఆయన పిలిపించుకున్నాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఘంటా చక్రపాణికి ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ పదవి ఇవ్వడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, కేసీఆర్ ఎట్లాగైతే అందరిని తెచ్చి తన దొడ్లో కట్టేసుకున్నాడో యాజ్ ఇట్ ఈజ్ ఇదే. సరే ఇప్పుడైతే 3 సంవత్సరాలు అయితే ఏం మాట్లాడలేరు కదా, సింపుల్. సో తెచ్చి ఈడ కట్టేసిండు, కేసీఆర్కి అవకాశం లేకుండా చేసిండు. ఇది పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా తీసుకున్న నిర్ణయంగా నేను చూస్తా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన 3 ఏళ్ల పాటు కొనసాగబోతున్నారు. జేఎన్టీయూ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇటీవలే వీసీలను నియమించింది. అయితే వివిధ కారణాలతో అంబేద్కర్ జేఎన్టీయూ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ సైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీల నియామకాలు ఆగిపోయినాయి. తాజాగా అంబేద్కర్ వర్సిటీకి వీసీని నియమించారు. అయితే గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన ఘంటా చక్రపాణిని అంబేద్కర్ వర్సిటీ వీసీగా నియమించే విషయంలో ప్రభుత్వం న్యాయ సలహా తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా అయితే వీసీ పదవి చేపట్టాలంటే ప్రొఫెసర్గా కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. కానీ చక్రపాణికి 8 ఏళ్ల అనుభవం మాత్రమే ఉన్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళని ప్రభుత్వ పోస్టుల్లో నియమించరాదన్న నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నియామకం ఆలస్యమైందని, న్యాయ సలహా తీసుకున్న తర్వాతే చక్రపాణి నియామకం ఫైల్ను గవర్నర్ ఆమోదానికి పంపించారని తెలిసింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా మొదట్లో చక్రపాణి పేరు ప్రభుత్వ దృష్టిలో లేదని, సామాజిక సమీకరణలు, రాజకీయ కోణాల్లో ఆయన పేరు తెరపైకొచ్చిందని సమాచారం. మరోవైపు జేఎన్టీయూ వర్సిటీకి వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన 3 కాదని ప్రభుత్వం బాలకృష్ణారెడ్డిని నియమించింది. జేఎన్టీయూ వర్సిటీ వీసీ నియామకానికి త్వరలో సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి గారిని నియమించడం వెనుక వీళ్ళు కూడా అదే రాసి చూడండి. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే చక్రపాణి నియామకం ఫైల్ను గవర్నర్ ఆమోదానికి పంపించారని తెలిసింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా మొదట్లో చక్రపాణి పేరు ప్రభుత్వ దృష్టిలో లేదు. సామాజిక సమీకరణలు, రాజకీయ కోణాల్లోనే ఆయన పేరు తెర మీదకి వచ్చింది. సామాజిక సమీకరణలు అంటే ఆయన సామాజిక వర్గం ఒకటి, ఇంకోటి రెండోది ఈ పొలిటికల్ ఈక్వేషన్ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పింది. అంటే కేసీఆర్ యొక్క వీటి మీద ఫోకస్ చేసి, బలాలు బలహీనతల మీద ఫోకస్ చేసి అటువైపు ఉన్నాయని తీసుకొచ్చి ఇటువైపు తీసుకున్నాడు అనమాట. దీని మీద చర్చ ఉన్నది. మరి 10 ఏళ్లుగా ఘంటా చక్రపాణి ఏం మాట్లాడారు అంటే, భూములు పోయినాయి, తెలంగాణ ప్రజలవి సంపద పోయింది, అన్ని పోయినాయి, ఏమైనా మాట్లాడినా అంటే ఏమి లేదు. మరి ఎందుకు మాట్లాడాలంటే మాట్లాడరు, అంతే, గట్లనే ఉంటుంది.